Okay, so all set. వెళ్ళిపోవడానికి చూడండి ముందున్నా వేస్తాను సరిగ్గా వేస్తా సరేనా ఇంటి దగ్గర నుంచి ఇప్పుడే బయలుదేరినా సో పెట్రోల్ దగ్గర కొట్టిద్దాం ఫ్యాన్ దాని తర్వాత కర్ణాటకలో చూద్దాం కర్ణాటకలో 520 బజాజ్ ప్లాటినాకి మన రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ప్యానెట్స్ పెట్టి అంటే ఈ జుగాడ్ అనేది నేను కొంచెం దగ్గరుండి మొత్తం ప్లాన్ వేసుకొని ఒక 4-5 రోజులు ప్లాన్ వేసుకొని చేపేయద్దా అని జుగాడ్ అయితే చేసిన. సో మొత్తం అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది జుగాడు కంప్లీట్గా. ఇగో చూడండి నీట్గా సెట్ అయింది. (10:51) టైము. సో ప్రస్తుతం అయితే మనము గోవాకి వెళ్తున్నాం. హైదరాబాద్ నుంచి గోవా. ప్రస్తుతానికి మన పటాన్ చెరువు దాటేసి హాఫ్ ట్యాంక్ కొట్టించిన. ఓన్లీ 520 రూపీస్ మాత్రమే కొట్టించిన. ఎందుకంటే ఇంకొక మనం 50-60 కిలోమీటర్స్ పోతే కర్ణాటక స్టేట్లోకి ఎంటర్ అయిపోతాం అనమాట. కర్ణాటక స్టేట్కి వన్స్ ఎంటర్ అయినామంటే పెట్రోల్ ధర చాలా తక్కువ ఉంది అనమాట. అంటే 102 ఉంది. లాస్ట్ టైం 102.85 ఉండే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు, జస్ట్ ఒక 2.5 వీక్స్ బ్యాక్. ఇప్పుడు ఎంత ఉందో చూడాలి. తక్కువ ఉంటుంది మొత్తానికి అయితే ఒక 7 to 8 రూపీస్ తక్కువనే ఉంటుంది. లాస్ట్ టైం 10 రూపీస్ తక్కువ ఉండే. సో ఇప్పుడు వెళ్ళేసి ఫుల్ ట్యాంక్ కొట్టిస్తా అక్కడ. హైదరాబాద్లో అయితే మనకి ప్రస్తుతానికి 109.73 సంథింగ్ ఉంది పెట్రోల్ రేట్ లీటర్కి. అవుటర్ రింగ్ రోడ్ పటాన్ చెరువు ఎగ్జిట్ నెంబర్ 3 దాటి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. మనం స్టార్ట్ అయింది 3700 నుంచి 3700 నుంచి 16 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ వచ్చాను నేను. ఇప్పటికి 20 వచ్చినా, బట్ 3700 అనుకుందాం. చలో ఎక్కడ నుంచి మొత్తం చూద్దాం. ఇది వచ్చేసి మన ఎక్స్ట్రా గోప్రో కానీ లేదంటే ఇన్స్టా 360 కానీ పెట్టుకోవడానికి ఇది ఒక స్లాట్ అనమాట. ఇది కూడా పెట్టేసిన. ఇట్లనే ఈ స్క్రూ ఉంది కదా, మొత్తము వెల్డింగ్ చేయించేసిన. అవుతుంది అని అనుకున్నా, బట్ చూడాలి. స్టాండర్డ్ ఉంది అంటే హోల్ కొట్టించి హోల్ లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇటు ఒకటి వెల్డింగ్ చేయించిన. సో గాయ్స్, ఇది మన ఫస్ట్ టోల్ గేటు. ఇది తెలంగాణలోనే ఉంది ఫస్ట్ టోల్ గేట్ అనమాట. మామూలుగా కార్లో వెళ్తుంటే 80 రూపాయలు కట్ అవుతూ ఉంటుంది. గుండె జలక్కువ ఉంటుంది. టోల్ గేట్స్ కనిపిస్తుంది వాళ్ళ గుండె జలక్కువ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకైతే ఇది ఫ్రీ అనమాట. ఆబ్వియస్లీ అందరికి తెలుసు బైక్ అయితే టోల్ గేట్ ఉండదు. సో ఇది వచ్చేసి డెక్కన్ టోల్వేస్ లిమిటెడ్. ఇది మన తెలంగాణలో ఉందన్నమాట. ఇదే లాస్ట్ టోల్ గేట్ ఇన్ తెలంగాణ. దీని తర్వాత మళ్ళీ డైరెక్ట్గా మనకు కర్ణాటకలోనే టోల్ గేట్స్ ఉంటాయి ఇంకా 2. సో యా, ఇక్కడ నుంచి ఇదంతా తెలంగాణ, అది దాడితే మొత్తం కర్ణాటక బార్డర్ అనమాట ఇదంతా కంప్లీట్గా. సో ఇక్కడ చెకింగ్ బాగా జరుగుతుంది. అంటే హెవీ వెహికల్స్కి చెకింగ్ జరుగుతుంది, మళ్ళీ చిన్న వెహికల్స్కి పట్టించుకోరు. సో అది వెనకాల పోయింది మన తెలంగాణ. ఇదంతా కంప్లీట్గా సో కర్ణాటక అనమాట. కర్ణాటకలో అడుగుపెట్టినాం. 100cc తోటి కర్ణాటకలో అడుగుపెట్టినాం. పెట్రోల్ ఎంత ఉందో చూడాలి. ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే 102 ఉండే. మనకి హైదరాబాద్లో 112 ఉన్నప్పుడు ఇక్కడ 102 ఉండే. ఇప్పుడు ఎంత ఉందో చూడాలి మరి. అంటే ఇది కొంచెం తగ్గిన తర్వాత ఈ పెట్రోల్ మనం పెట్రోల్ కొట్టించుకుందాం, దెన్ మనకు తెలుస్తుంది అన్నమాట ఎంత ఉందో. हाँ क्या कुछ ना डाउट नहीं, ये नया गाड़ी है, खाली 5 महीना हो गया. हाँ चलता ना कि 1 ईयर चलता ना, 1 ईयर तक कुछ कोई दिक्कत नहीं होता ना. कर्नाटक पुलिस पकड़ के ओके पकड़ लिया तो मैं आर से दिखाया तो चल. ओके थैंक यू भैया.
థ్యాంక్ యూ. సో అడిగాను అనమాట, మామూలుగా బైక్ 1 year కంట ఎక్కువ అయిపోతా అంటే నేను బైక్ కొని ఒక 5 to 6 months అవుతుంది, ఎక్కువ కాలేదు. 1 year కంటే ఎక్కువ అయితే ఖచ్చితంగా పొల్యూషన్ చెక్ చేయించుకొని అది తీసుకోవాలి రిసిట్. ఇది వచ్చేసి మనకి సెకండ్ టోల్ గేట్ ఎట్లా అంటే మనకి హుమ్నాబాద్ ముందే, ఇంకా హుమ్నాబాద్కి ఇంకొక 15 kilometers ఉందనగా, 15 to 20 kilometers, ఎగ్జాక్ట్లీ 15 ఉండదు, 15 to 20 kilometers ఉండదంగా. మళ్ళీ ఇంకోటి వచ్చింది, ఇది L&T డెక్కన్ టోల్వేస్ లిమిటెడ్, ఇది కర్ణాటకలో ఉందన్నమాట, కర్ణాటక టోల్ గేట్ ఇది. సో కర్ణాటకలో ఫస్ట్ టోల్ గేట్ ఇది. బట్ మొత్తానికి మా ఇంటి దగ్గర నుంచి ఇది సెకండ్ టోల్ గేట్. నాకు కార్లో వచ్చే వాళ్ళకి మొత్తము 3 టోల్ గేట్లు ఉంటాయి, ఇంకో టోల్ గేటు ఉంటుంది, మేబీ అది విజయపూర్లో సంథింగ్ ఇక్కడ ఉంటుంది. అమర్పేట ఒకటిపల్లి ఉండే వాళ్ళకి గోవా పోవాలని అనుకున్నారనుకోండి, హుమ్నాబాద్ ఏదైతే హుమ్నాబాద్ ఉంటుందో ఆ ఫ్లైఓవర్ కిందకి వెళ్ళి తీసుకొని లెఫ్ట్కి వెళ్ళండి. హుమ్నాబాద్ లెఫ్ట్కి నుంచి వెళ్తే కొంచెం రోడ్డు మంచిగా ఉంటుంది అన్నమాట. ఇదంతా నేషనల్ హైవే 50 అనమాట రోడ్డు. ఓకే, ఇంకా విజయపురకి 224, కాలాబురాకి 61 ఉంది, విజయపురకి 224 ఉంది. నాకు తెలిసి ఈరోజు విజయపుర కంప్లీట్ చేయొచ్చు ఖచ్చితంగా. గైస్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 183 kilometers వచ్చినాం. ఈ 183 kilometersలో ఎక్కడ ప్రాబ్లం రాలేదు. సో నార్మల్గా ఉంది సో ఫార్ అయితే, అంత ఫైన్. చలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. కాల్బుర్గి ల్యాండ్ ఆఫ్ తూర్దాల్. వెల్కమ్ టు కాల్బుర్గి ల్యాండ్ ఆఫ్ తూర్దాల్లోకి ఎంటర్ అయిపోయినాం. సో మ్యాక్సిమం 80-85 కంటే దాటట్లేదు, చూద్దాం ఇప్పుడు ఎంత పోతుందో. ఓకే 90 వచ్చింది. మ్యాక్సిమం 90 ఇక అంతా దాటట్లేక. నైంటీ కంటే ఎక్కువ స్పీడ్ పోవట్లేదు అంతే ఇక ఫుల్ ఇచ్చిన. దత్తాత్రేయ స్వామి టెంపుల్ అనమాట, లోపలికి వెళ్తే మనం. లోపలికి వెళ్తే దత్తాత్రేయ స్వామి టెంపుల్, అండ్ మనం స్ట్రైట్ వెళ్ళిపోతే గోవా. ఇక్కడ పార్కింగ్ వేసుకొని దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. పెద్ద రివర్ ఉంటుంది, భీమా రివర్ ఇది. నేను, విజయ్, వాళ్ళ వైఫ్ అండ్ సాయి నలుగురు వచ్చినప్పుడు ఫుల్ ఫ్లో ఉండే, చాలా పై వరకు ఉండే లాస్ట్ టైం వచ్చినప్పుడు. సో ఇప్పుడు మరీ అంత లేదు, తక్కువ ఉంది కొంచెం. కనిపిస్తుంది కదా, ఘోరంగా ఉండే ఫ్లో మాత్రం. జస్ట్ ఒక 2 weeks బ్యాకే, ఇప్పుడు నార్మల్గా ఉంది, మరీ అంత ఎక్కువ ఏం లేదు. భీమా రివర్ ఇది. ఇక్కడ ఆపి చూసినాం. స్పీడ్ బ్రేకర్స్ చాలా ఉన్నాయి, జాగ్రత్త పోవాలి. పెట్రోల్ కొట్టడానికి అయితే వచ్చినాం. ಫುಲ್ ಟ್ಯಾಂಕ್ ಮಾಡ್ದೋ ಸರ್, ಫುಲ್ ಟ್ಯಾಂಕ್ ಮಾಡಿ. ఓకే 102.31 ఉంది ఇక్కడ పెట్రోల్ రేట్. ఫుల్ ట్యాంక్ 900 అయింది. సో 100 కాగానే ఆపిస్తామని చెప్పిన నేను. సో ఇది 3rd టోల్ గేట్ అనమాట. 2 అయిపోయినాయి, మనకైతే ఫ్రీ బైక్ కాబట్టి అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి. 3rd టోల్ గేట్ ఏమో ఇక్కడ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నచ్చి అంతే. 3rd టోల్ గేట్ అది ఇప్పుడు కార్ అయితే పడింది, ఇంకా 100 రూపాయలు కట్టడానికి.
రైడింగ్ అప్డేట్ టైం వచ్చేసి సో 345 కిలోమీటర్స్ పోయినాం. టైం 4:42 అవుతుంది. సో సంథింగ్ టెంపుల్ ఉందనుకుంటే ఇదంతా ఎక్స్కర్షన్ అంతా. ఎక్స్కర్షన్ ముందు షాప్స్ అన్నీ ఇవన్నీ. నైట్ అయితే ఘోరంగా లేట్ అయిపోయింది. సో పడుకున్నా ఇంకా, ఎందుకంటే చిన్న బండి కదా, 80-90 కంటే ఎక్కువ స్పీడ్ పోవట్లేదు. సో ఆల్మోస్ట్ అలా ఒక 11కి బయలుదేరితే 9:30 వరకు జర్నీ చేసి దాని ఒక చిన్న రూమ్ తీసుకొని పడుకున్నా. మొత్తం సర్దేసుకున్నా, లగేజ్ మొత్తం కిందనే పెట్టినా.